హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ఫుడ్. టేస్టీ ఫుడ్‌లో ఈరోజు నేను మీకు పల్లీలతో కరకరలాడే ఈవినింగ్ స్నాక్ రెసిపీని చూపించబోతున్నాను. తక్కువ ఆయిల్‌తో దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. మరి లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా దీనికోసం ఒక గిన్నెలో కొన్ని వాటర్‌ని తీసుకోండి. దాంట్లో కొద్దిగా సాల్ట్, ఒక కప్పు పల్లీలను వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని పల్లీలని ఉడకనివ్వాలి. 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లో ఉడికించుకోండి, సరిపోతుంది. చూడండి పల్లీలు ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఎక్సెస్ వాటర్‌ని అంతా తీసేసుకొని ఈ పల్లీలని చల్లారనివ్వాలి. ఇవి చల్లారేలోపు మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో ఉడకపెట్టుకొని స్మాష్ చేసుకొని పెట్టుకున్న ఒక బంగాళదుంపని తీసుకోండి. దాంట్లోనే ఒక పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయని వేసుకొని ఇందులోనే మనం ఉడికించి పెట్టుకున్న పల్లీలను కూడా వేసుకోవాలి. దీంట్లోనే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఇప్పుడు శుభ్రంగా కడిగి కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీరని వేసుకొని ఇదంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా కలిసేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెంగా తీసుకొని దీన్ని రౌండ్గా బాల్ లాగా చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్ని పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ని వేసుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న బాల్స్ అన్నిటిని దీంట్లో వేసుకొని రెండు వైపులా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒకవైపు ఫ్రై అయ్యాక మరో వైపుకి టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోండి. చూడండి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి రెండు వైపులా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, మన స్నాక్ రెసిపీ రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత ఈజీగా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చో. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. టేస్టీ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.